మహేష్ చంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Looking for the new places. దాంట్లో AP is one, then Odisha is one, then the other neighboring states. Because ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే AOPs పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతా, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ AOB ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. One at a time. I'll be here, no issue. Sir, this sir. ఏం ఫిషీ ఏం లేదా, ఎనీథింగ్ ఈజ్ దేర్, వీఆర్ హియర్ టు టెల్ యూ, వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్. జనరలీ ఇప్పుడు వాళ్ళు ప్లాన్ ఏమేమి నేను చెప్తున్నాను, ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. అవును, చేస్తాం. వీల్ ఫాలో ఎంటైర్ లీగల్ ప్రాసెస్, డెఫినెట్లీ వీల్ హ్యాండ్ దట్ అవుతుంది. లేదా వీల్ ఫాలో ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్, దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. సార్, ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు ప్రజెంట్ టుడే. So it is going on for last 1.5-2 months. కాదు, అదే చెప్తున్నాను. యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్, మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్, ప్రాబబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్, ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మళ్ళీ we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence. Immediately if we would have acted, probably we could have missed many people. సో దానివల్ల మేము వెయిట్ చేసాము, రైట్ టైం కోసం వెయిట్ చేసాము అండ్ వి స్ట్రైక్. సార్, ఈరోజు ఎర్లీ అవర్స్లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని 6 to 7 మెంబర్స్ చనిపోయారు అంటున్నారు. సార్, ఈరోజు ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు, నిజమేనా? జస్ట్ నౌ ఐ గాట్ ఇన్ఫర్మేషన్, ఎస్ దెర్ ఈస్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపన్డ్, స్టిల్ గోయింగ్ ఆన్. ప్రాబ్లీ దే సే 6 to 7 members would have been killed. But give me 5-10 minutes, probably I'll be able to tell you. సార్, అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా నో, లొంగిపోలేదా? వీఆర్ నాట్ అవేర్ అబౌట్ హిస్ వేర్ అబౌట్స్. లేదా లొంగిపోయారు కాదు, మేము అరెస్ట్ చేసాము, లొంగిపో కదా. యా, నో, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, కరెక్ట్ కాదండి. అనుమానం APCLC వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్. ఉన్నారు వాళ్ళు, అగైన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ హూ వాజ్ దేర్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా, మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా, తిరుగుతున్నారా, దట్ వాజ్ ద ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దెర్ మే బి బిగ్ కార్డర్. No, these are the two independent things. They are nothing to do with that. ఎవరైతే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా వార్న్ చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు వరకు ఆశ్రయం కల్పిస్తారు, I can suggest them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్. సో I request all of them, their ideology has been outdated. It's a democracy. We have to live and let live. Please come and surrender and join the mainstream. సార్, నిన్న హిట్మా ఎన్కౌంటర్ సమయంలో సెంట్రీ లేకుంటే వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను డిసైడ్ చేయలేము కదా. So that is where I'm done. It was a very specific int based.
and executed by all our field commanders. And we ensured that we have used drones also in that before going to operation. Drones kuda use chesi వాళ్ళ movements kuda anni చూడడం జరిగింది, and accordingly we planned it. ఫ్యూచర్లో అదే బేసికల్లీ కొన్ని రోజులు ఇక్కడ షెల్టర్ జోన్గా తీసుకొని అండ్ దెన్ ఇమీడియట్లీ ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూవ్మెంట్. సార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కొయ్యస్ అంబయ్య అలియాస్ ఆజాద్ ఏమైనా ఉన్నారా ఈ రోజు ఇప్పుడు ఎన్కౌంటర్ ఎల్లి అవర్స్లో? డీటెయిల్స్ ఐ నీడ్ 10-15 minutes because I'll have to speak to my officers and let you know. మోస్ట్లీ అది కూడా మేము చూస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ ఇస్ దట్ ఓన్లీ. ఆ నెక్స్ట్ పార్ట్లో మేము ఎవరెవరు షెల్టర్ ఇచ్చారు, ఎలా వచ్చారు, కొంతమంది మాకు తెలిసే వాట్ రూట్ దే హ్యావ్ టేకన్, అండ్ కొంతమందికి మేము ఇప్పుడు వెన్ వీ స్పీక్ టు ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు నో అండ్ లెట్ యు నో. అది కనుక్కోండి. నో, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ విండ్ కదా, మేము మాట్లాడాలి వాళ్ళతో. సి ఇట్ టేక్స్ టైమ్, దే ఆర్ హార్డ్ కోర్ పీపుల్. మీరు ఏమనుకున్నారు మేము పోయి మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారా? దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. యూ హ్యావ్ టు టాక్ టు దెమ్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్, యూ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైమ్. మన దగ్గర లేదా, అందరూ బయట నుంచి వచ్చారు. ఈ ఛత్తీస్గఢ్లో ప్రెషర్ వల్ల మనం ఇక్కడే అక్కడ నుంచి వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతున్నాయంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద సేఫర్ ఏరియాస్. దే ఆర్ థింకింగ్ ఏపీ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ నౌ, బట్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్. ఆల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఎస్, ఛత్తీస్గఢ్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాం, ఎవ్రీ పర్సన్స్ డీటెయిల్. యా ఆల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండి. See, that is where we are keeping a watch, continuous. Our intelligence is working on that. Field commanders తో టైప్ లో ఉండి who are the suspected people వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము. అండ్ వాట్ ఆర్ ద రూట్స్, ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రూట్స్ మీద we are having a continuous surveillance and counter surveillance from our side. We will ensure that no Maoist lives in AP. Yes. నిన్న కొంతమంది పారిపోయారా, వాళ్ళు తప్ప యాజ్ ఆఫ్ నౌ ఎవరు లేరా? మేబీ అరౌండ్ 10 members, 10-12 members ఉండొచ్చు. నో ఇక్కడ కాదు, అక్కడ అడవిలో. I can't tell now, yaar. If we have, we'll let you know once we complete our process. We'll tell, because these are the few things which we are not supposed to share prematurely. మళ్ళీ అడుగుతారా? It's a good question. In fact, as far as AP is concerned, more or less మన దగ్గర నుంచి మావోయిస్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏం లేదు. మన ఇక్కడ నుంచి వేరెవర్ కొన్ని సస్పెక్టెడ్ ఉన్నారు, వాట్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వీఆర్ ఫస్ట్ ట్రయింగ్ టు టెల్ దేర్ ఫ్యామిలీస్, పిల్లలు అలాగలాగా ఉన్నారు, కొంచెం కౌన్సిల్ చేయండి. Then if they are eligible youths, we are trying to divert them to their some profession, ekkada vaadu udyogam cheyagaltaru, aa skills develop chesi we are getting into that. So that's a continuous awareness program. So we are keeping a watch on all those suspected in old cadres where we suspect that these people వాళ్ళు పోగలుగుతారు, మావోయిస్ట్ మూవ్మెంట్కి అట్రాక్ట్ అవుతున్నారు యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. అండ్ వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దర్ ఫ్యామిలీస్, వాళ్ళకు కూడా చేస్తాం. సో యూ వుడ్ హ్యావ్ సీన్ లాస్ట్ ఆల్మోస్ట్ 7-8 years నుంచి మన ఏపీ నుంచి జీరో రిక్రూట్మెంట్, ఉన్నవాళ్ళు అందరూ పాత వాళ్ళు ఇప్పుడు. సో దట్ ఈస్ హౌ వీ కుడ్ సక్సీడ్. సార్, నేను నైట్ నుంచి ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది, హిడ్మా లాస్ట్ లెటర్ అని ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది, ఒక జర్నలిస్ట్కి హిడ్మా లెటర్ రాశారని. తను అదే నాకు తెలియదండి. అది మీకు ఏమైనా ఐడియా వచ్చింది? నో అంటే ఒక ఆడియో కూడా రిలీజ్ చేస్తాను త్వరలో,
అని అందులో మెన్షన్ చేశారు. We don't have that idea. మేము లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి బలగాలు We ఉన్నాయి don't have అని- any such information. Unte, please give it to us, sir. Okay. We don't have. Yes. 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 You are not understanding my point. నేను అదే ముందుకు కూడా చెప్పాను. See, we had intelligence. We waited. మేము ఎప్పుడు ఆపరేట్ చేయాలా దానికోసం మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. అదర్వైజ్ విద్ ఇన్ ఫ్యూ అవర్స్ వాట్ డూ యూ థింక్ హౌ వీ కుడ్ హ్యావ్ ఆపరేటెడ్? 2 అవర్స్లో మేము అరెస్ట్ చేయగలిగాము అంటే మాకు తెలిసే అంటే చేయగలిగాము కదా అన్ని చోట్ల నుంచి. సో వీ హ్యాడ్ దట్ ఇంటెలిజెన్స్. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ బికాస్ వీ డింట్ వాంట్ ప్రీమెచ్యూర్లీ టు స్పాయిల్ ఎవ్రీథింగ్. ఎందుకు వస్తున్నారా, కారణం ఏమి, ఎంతమంది ఉన్నారా, వెపన్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి ఉన్నాయి. For that, everything was under monitoring, and we have, in fact, our SIB chief here. He was continuously 24/7 on that job. I assure public, as of now, today we don't have any Maoist as far as our information is concerned, intelligence information is concerned in AP. Whatever is there in the forest areas, whoever left after yesterday's encounter will see that continuous operation చేసి వాళ్ళు కూడా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. And how you are ensuring, or Andhra Pradesh Police is ensuring the deadline set by Ministry of Home Affairs. In fact, Home Minister Amit Shah himself has set a deadline. So how your team, Andhra Pradesh Police, is working on to ensure that no Maoist activity or no Maoist presence record So in Andhra your Pradesh? first question, first part, we don't have any information where is the Devji is as of now. Must be in either Chhattisgarh or Telangana. With us, he is not there. Whatever we have arrested 9 people, they are from his protection team. So probably we are expecting, once we talk to them in detail, we'll come to know what was their plan. So the second issue is March 26 is the deadline. We are working towards that, and in continuation with that target, whatever we could do from our side or whatever we can help to the other agencies, whether it's a Chhattisgarh or Telangana or maybe Odisha or Jharkhand, whatever information we have, we are providing them and working in coordination with all the agencies. And I'm sure March 26 is a achievable target, and definitely we can achieve. AP surely will see that no Maoism immediately. And after yesterday's encounter, it's a big blow to the Maoist ideology or Maoist movement. And hopefully, I'm sure a lot of people will come out voluntarily to join the mainstream. So are we expecting any retaliation attempts following the encounter? Definitely, it's always there. It's a history of Maoism. They used to retaliate. We are taking all precautions. We have alerted all our people, our intelligence setup, and mostly will ensure that nothing should happen in AP. No, it was exclusively AP operations. No joint operations. So, we had our intelligence network and we did on our own. ఉన్నారు చాలా మంది ఉన్నారు బికాజ్ ఛత్తీస్గఢ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ కార్డర్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ. సో వీఆర్ జస్ట్ కీపింగ్ ఎ వాచ్. వస్తే విల్ బి అలర్ట్ అండ్ డూ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ యాజ్ పర్ లా. You've been on ground, sir. You was there in ASR district. You've been continuously monitoring the operation. Share your experience, if you can share something about with I me think here. these things maybe privately we'll discuss here, not in a press conference here. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటికే ఒక్క రోజులోనే మీ దగ్గర మీరు వివిధ ప్రాంతాల్లో దాదాపుగా 30
సార్ మీరు ఒక్క రోజులోనే ఒక్క టైంలోనే సేమ్ ఒకే కొన్ని ప్రాంతాల్లో దాదాపు 50 మంది దాకా మావోయిస్టులు అంటే ఆల్రెడీ వీళ్ళు ముందుగానే సేఫ్ జోన్గా ఏపీని ఎంచుకున్నారా, లేకపోతే ఏపీ మీద వాళ్ళకున్న పర్టికులర్గా ఇష్యూస్ ఏంటి? ఎందుకంటే ఇంతమంది ఒక్కసారిగా ఒక రోజులో 50 మంది మావోయిస్టులని మీరు అదుపులోకి తీసుకోవడం నాట్ ఈజీ టాస్క్ కూడా, చాలా పెద్ద ఇష్యూ. మామూలుగా కంపేర్ బోత్ పాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఒక రోజులో ఇంత పెద్ద స్కామ్ మావోయిస్ట్ హిస్టరీలో కూడా లేదా ఇది ఫస్ట్ టైం దట్ ఆ సీనియర్ లెవెల్